కాబట్టి ప్రతి ఒక్కడు ఎంతగా బుర్ర నాశనం అయిపోయి ఉన్నారంటే, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ప్రశాంతంగా జీవించేటువంటి వాళ్ళు. వాళ్ళకేమీ జీవితంలో నష్టమేమి లేదు. అన్నీ కూడా వనరులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాడు ఏమవుతాడంటే వాడు అందుకే ఇప్పుడు చూడండి ప్రభుత్వం ఈ అసురులు ఏ విధంగా చేస్తారంటే ఎవ్వడు కూడా మారుమూల కొండ ప్రాంతాల్లో కూడా ఎవడు ప్రశాంతంగా ఉండడానికి లేదు. అందరిని నెట్వర్క్ కనెక్ట్ చేసేయాలి. అందరూ ఆన్‌లైన్‌లో ఉండాలి ఇప్పుడు. కాబట్టి అందరికీ కరెంట్ కనెక్షన్‌లు ఉండాలి. ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉండాలి చూడండి. అసురుల యొక్క విధానాలన్నమాట ఇవి. పిచ్చి జనం ఏమనుకుంటారంటే అయ్యో! అసలు ఈ ప్రభుత్వం ఈ ఈ గవర్నమెంట్ ఎంత దయ చూడండి. ఎక్కడో మేము కొండల్లో ఎక్కడో ఉంటే మా దగ్గరికి కరెంట్ లైన్‌లు వేసుకొచ్చారు. మా ఇంట్లో కూడా టీవీలున్నాయి. ఆ! ఆహ్, మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు టౌన్‌లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. ఏంటంటే ఇంటింటా గ్యాస్ అని చెప్పి. ఆ! ఎక్కడో వాడు మారుమూల గ్రామంలో ఉంటాడు. వాడి గ్యాస్‌తో సంబంధం లేదు. వాడు ఆవు పిడకలో లేకపోతే కర్రలు పెట్టి వంట చేసుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్లి వీడు చెడగొడతారన్నమాట వాడి ప్రశాంతత. ఆ! ఇదేంటి నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నావా? నీకు ఏమి మసైపోతుంది. నువ్వేమిటి ఇలా జీవిస్తున్నావు? నువ్వు మనిషివేనా? అని చెప్పి వాడిని ఏం చేస్తారు నీకు ఇమ్మీడియేట్‌గా నీకు గ్యాస్ కనెక్షన్ కావాలి. గ్యాస్ కనెక్షన్ కావాలి. గ్యాస్ ఉంటే నీకసలు ఏమి గొడవ లేదు. గ్యాస్ ఉంటే నీకు అసలు ఈ పొగ రాదు. ఏమి రాదు. చక్కగా గ్యాస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకోవచ్చు. కానీ నీకు గ్యాస్ కావాలంటే ముందు నీకు ఆధార్ కార్డ్ ఉండాలి. ఆ! మరి నీకు ఆధార్ కార్డ్ కావాలి అంటే నీకొక జన్మ ధృవీకరణ పత్రం. నువ్వసలు పుట్టావనే సర్టిఫికేట్ ఉండాలి. వాడికి అప్పటికే 30 ఏళ్ళు వయసు. ఆ! నువ్వు పుట్టావని మాకు నమ్మకం ఏంటి? కాబట్టి వీడెళ్లి ఏదో హాస్పిటల్‌కి ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్‌కి ఎక్కడికో వెళ్లి వాడికో రూ. 500 లంచం ఇచ్చి, బాబు నాకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వు. పుట్టి 30 ఏళ్ళు అయింది అప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే వాడి ఇన్‌కమ్ సర్టిఫికేట్ నీ ఆదాయం ఎంత అని. అప్పుడు వాడు అబద్ధం ఏదో చెప్పాలి. నాకు సంవత్సరానికి 10,000 వస్తుందంట. 10,000 సంవత్సరానికి 10,000తో బిచ్చగాడికి కూడా 10,000 కంటే ఎక్కువ వస్తుంది ఈరోజు. దానికో సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ వచ్చాయి. మరి ఇవన్నీ అంటే ఎలాగా? నీకు ఆధార్ కావాలంటే ఓటీపీ రావాలి కదా! అంటాడు మళ్ళీ. ఆ! ఓటీపీ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ కావాలి కదా! మరి ఫోన్ కావాలంటే ఏం చేయాలి? సిమ్ కావాలి కదా! మరి ఇది కావాలంటే నీకు ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా! ఆ! వాడు ప్రశాంతంగా ఏదో పిడకల మీద లేదా కులల పొయ్యి మీద వంట చేసుకునేవాడు. వాడికి గ్యాస్ అనేటువంటిది ఒకటి ఇచ్చి, దాని గురించి దేశం మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏంటంటే ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నాం. కానీ ఎవరు ఆలోచిస్తారు దాని గురించి? వాడేదో ఉదారంగా ఏదో ఇస్తున్నట్టుగా. అక్కడ జరిగేదేమిటి? అందరిని కూడా ఈ యొక్క సర్క్యూట్‌లో పెట్టాలి. అంటే ఇక్కడ అసురులు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కరిని నేను నియంత్రించాలి. నాకు తెలియకుండా ఎవడు ఉండకూడదు నా దేశంలో. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి. చివరికి అడుక్కునే వాళ్ళకి కూడా వాటినేమంటారు జియో ట్యాగ్‌లేవో ఏసేస్తారు కొన్నాళ్ళు. మనం చూస్తుంటే ఆవులకి, వాటికి చెవులకి ఏదో ట్యాగ్‌లేస్తుంటారు. అలాగే చివరికి అడుక్కునేవాడైనా సరే వాడికి కూడా ట్యాగ్ ఏసేస్తారు. అంటే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాల్సిందే. ప్రతిది కూడా ఆన్‌లైన్. సో, దాంట్లో కొన్ని సౌలభ్యాలుంటే ఉండొచ్చు. కానీ దీని వెనుక అంటే మనమేదో ఇవన్నీ సౌలభ్యాలని అనుకుంటున్నాం. కానీ దీని వెనుక ఉన్నటువంటి అసలు ప్రవృత్తి ఏమిటంటే కొంతమంది శక్తులు ఈ ప్రపంచాన్ని నియంత్రించాలనేటువంటి ధోరణి. ఆ! కాబట్టి వీళ్ళేం చేస్తారంటే ఈ అసురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ దేశాలను నియంత్రిస్తూ ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే పేద దేశాలకు అప్పులిస్తుంటారు. దాన్నేమంటారు వరల్డ్ రిలీఫ్ ఫండ్ అనేదో అంటారు. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చామంటారు. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెస్తే వాడు చెప్పినవన్నీ వీళ్ళు చేయాలి. ఆ! ఇవన్నీ ఈ ఆలోచనలని ఎవరిస్తారంటే ఈ స్థానిక ప్రభుత్వాలకి ఎవడైతే అప్పిచ్చాడో వాడే ఇస్తాడు ఈ ఆలోచనలు. వాడేమంటాడు నేను నీకు అప్పు ఇవ్వాలంటే నాకు కనీసం ఈ ఈ ఈ ఈ ఈ ఫెసిలిటీస్ అన్నీ నాకుండాలి. ముందు నీ దేశంలో నువ్వు నీ పౌరులందరిని కూడా ఇలా కనెక్ట్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు నీకు అప్పిస్తాం. వరల్డ్ మానిటరీ ఫండ్ ఉంటది. రకరకాల. संसार दावानलिलोका प्राणाय कारुण्य घनाघनत्यम् सकल्यान गुणार्णवस्य वन्दे गुरश्री चरणारविन्दम्